బలిచక్రవర్తి ప్రహ్లాదును కుమారుడైన విరోచనుడి కొడుకు. మహాబలవంతుడు. జన్మరీత్య రాక్షసుడైనప్పటికీ సత్యం, దానం, ధర్మం అనే గుణాల వల్ల మహాదాతగా, గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే రాక్షస సహజమైన ప్రవృత్తి వల్ల తన సవతి సోదరులైన దేవతలపై దండెత్తి వారిని జయించి నిర్దయగా వారిని వెళ్ళగొట్టి వారి రాజ్యాలను ఆక్రమించుకొని అందర్నీ తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. అంతటితో తృప్తి పడక ఇంద్ర పదవి మీద కన్నేశాడు. ఇంద్ర, నేను నీ రాజసింహాసనం మీద కూర్చున్నాను. ఇప్పుడు దీని మీద నాకే అధికారం ఉంటుంది. మహారాజా, దేవరాజు ఇంద్రుడికి మృత్యుదండని విధించండి. చెప్పు దేవేంద్ర, నేను నీకు ఎటువంటి శిక్షను విధించాలి? మహారాజా బలి, ఒక రాజు మరో రాజుతో ఇలాగైనా ప్రవర్తించేది? ఇంద్ర పదవి కావాలంటే బలపరక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చేయాలని, 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుందని రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి సూచన మేరకు 99 అశ్వమేధ యాగాలు చేశాడు. గురుదేవా, నేను ఎప్పటికీ శాశ్వతంగా ఇంద్రదేవుణ్ణి కావాలనుకుంటున్నాను. నాకు స్వర్గంలో సింహాసనం కాదు, ఇంద్ర పదవి కావాలి గురుదేవా. తథాస్తు. నేను నీ యొక్క ఈ కోరికను సాకారం చేస్తాను. కాని దీనికోసం రాజాబలి 100 యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది. గురుదేవా, ఇంద్రదేవుడి కావడం కోసం నేను 100 యజ్ఞాలు చేయడానికి సిద్ధమే. అసురు రాజబలి, ఇవాల్టి నుండి మీ యజ్ఞ అనుష్ఠానం ప్రారంభం అవుతుంది. మీ 100 యజ్ఞాలు పూర్తయ్యేంత వరకు మీ ఆలోచనలు స్థానాన్ని మార్చుకోవడం కుదరదు. గురుదేవా, మీ ఆజ్ఞను నేను పాటిస్తున్నాను. నేను ఈ యజ్ఞానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను గురుదేవా. అనుష్ఠానాన్ని ప్రారంభించడానికి ముందు మీరు 100 యజ్ఞాల కోసం సంకల్పం చేయాల్సి ఉంటుంది. మరొక్క మారు అశ్వమేధం చేస్తే చాలు ఇంద్ర పదవి బలిచక్రవర్తి వశమవుతుంది. దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. బలిచక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు, కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా. తమ రాజు అండ చూసుకొని లోకాలన్నింటినీ నానా యాతనలకు గురి చేస్తారు కదా. మరి అప్పుడేం చెయ్యాలి అనుకుంటూ దుష్ట శిక్షకుడు, శిష్టరక్షుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు. భగవాన్ శ్రీ విష్ణువుకి జయము, శ్రీ నారాయణుడికి జయము. విష్ణులోకానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ జయజయకారాల్లో ఆనందం కాదు, బాధ కనపడుతోంది. హే అంతర్యామి, మనసులో భయం ఏర్పడినప్పుడు మొహంలో బాధ ఖచ్చితంగా కనపడుతుంది. అవును శ్రీహరి, దేవతల ఈ బాధకు కారణం రాజా బలియే. రాజా బలి తన రాజ్యంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. వారి ధార్మిక అనుష్ఠానం వల్ల దేవతలకు వచ్చిన నష్టం ఏంటి? ధార్మిక అనుష్ఠానం వెనుక ఉన్న ఉద్దేశం అధర్మం, ఇంకా అన్యాయం. రాజా బలి మనోవాంఛ యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకొని ఇంద్రపదిని పొందడమే. రాజా బలి దేవతలను శాశ్వతంగా దేవలోకం నుండి బహిష్కరించాలని అనుకుంటున్నాడు. అధర్మమైన ఈ పనిలో అసుర గురువులు శుక్రాచార్యులు కూడా ఉన్నారు. అంటే రాజా బలి 100 యజ్ఞాలకు ముందే నేను నా లీలలను ప్రదర్శించాల్సి ఉంటుంది, అవతార ధారణ చేయాల్సి ఉంటుంది. ధర్మ వికాసం, అధర్మ నాశనం మీ పనే కదా ప్రభు. దేవేంద్ర, మీరు నిశ్చింతంగా ఉండండి. రాజా బలి కోరిక ఎప్పటికీ కూడా నెరవేరదు. విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు. దీనికి తోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి భర్తైన కశ్యపునితో మొరపెట్టుకుంది. శుభాకాంక్షలు మహారాజా, మీ యజ్ఞానుష్ఠానం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు కేవలం 1 యజ్ఞమే మిగిలి ఉంది. అవును మహారాజా, ఈ ఒక్క యజ్ఞం పూర్తయిన తర్వాత మన యజ్ఞ విధానం సంపూర్ణమవుతుంది. అంటే 100 యాగాలు పూర్తి అవుతాయి. మహారాజా, ఈ ఆఖరి యజ్ఞం చాలా అప్రమత్తంగా చేయాల్సి ఉంటుంది. దేవతలు ఈ యజ్ఞాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది అసురలోకం గురుదేవా, ఇక్కడ దేవతలు ఏమీ చెయ్యలేరు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి బలిచక్రవర్తి యజ్ఞాన్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. కశ్యపుడు ఆమెకు దివ్య వ్రతాన్ని చెప్పి ఆచరింపజేశాడు. ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుట్టాడు. బలిచక్రవర్తి 100 అశ్వమేధ యాగం చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్ళాడు. బ్రహ్మ తేజస్సుతో ముచ్చట గొలుపుతున్న ఆ బాల వటువును చూసిన బలిచక్రవర్తి ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రణామాలు బ్రాహ్మణ దేవా, మిమ్మల్ని యాచకులుగా భావించి మీ కోరికలను నెరవేర్చాలనుకుంటున్నాను. చెప్పండి, మీకు ఏం కావాలి? ముందు మీరు మాట నిలబెట్టుకుంటారని సంకల్పించండి. ఆగండి మహారాజా, ఈ బాలకుడి తెలివిని చూడండి.
ఇతని కుటిలత్వాన్ని కాస్త గమనించండి. ఇతను మిమ్మల్ని సంకల్ప రూపంలో బంధించాలని అనుకుంటున్నాడు. ఈ భటుక బాలకుణ్ణి గుర్తించండి. ఇతను విష్ణువు, మహారాజు విష్ణువు మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడు. గురుదేవా, ఏ భగవానుడు విష్ణువును ప్రశంసలు చేయడం కోసం యజ్ఞ తపస్సులను వంటిని చేయవలసి వస్తాయి. అప్పుడే వారి దయ మనకు లభించడం జరుగుతుంది. ఒకవేళ వారు తన ఇష్ట ప్రకారం మన ద్వారానికి యాచకులుగా వచ్చారు అంటే అప్పుడు ఇది నాకు ఎంతో అదృష్టంతో కూడుకున్న విషయం. రాజా బలి, మీరు విష్ణు భగవానుని కాదు, మీ అంతాన్ని ఆహ్వానిస్తున్నారు. నేను బటుక కుమారుడి కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. హే బ్రాహ్మణ దేవా, మీ కోరికను నాకు వివరించండి. 3 అంటే 3 అడుగుల చోటు కావాలన్నాడు వటువు. 3 అడుగుల భూమి? మహారాజా బలి నుండి మీకు కేవలం 3 అడుగుల భూమి కావాలా? భటుక కుమారా, మీ కోరిక గురించి మీరు మళ్ళీ ఆలోచించండి. కోరికను పెద్దది చేసుకోండి. నన్ను ఎంతగా అడగాలి అంటే జీవితంలో మళ్ళీ ఏమైనా అడగాల్సిన అవసరం లేకుండా అడగాలి. నేను వెంటనే మీరు కోరుకున్నది మీ పాదాల దగ్గరకు చేరుస్తాను. అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురపడ్డ బలిచక్రవర్తి మరేదేమైనా కోరుకోమన్నాడు. తనకు 3 అడుగుల చోటు తప్ప మరేదీ వద్దన్నాడు వామనుడు. లేదు మహారాజా, నాకు మీ నుండి కేవలం 3 అడుగుల భూమి కావాలి. మీరు నాకు అది ఇవ్వగలరు అనుకుంటే మీరు సంకల్పం చేయండి. ఆ బాల బ్రహ్మచారి కోరికకు అబ్బురపడుతూనే సరేనని అంగీకరించాడు బలిచక్రవర్తి. మీరు మీకు నచ్చిన విధంగా 3 అడుగుల భూమిని కోరుకోవచ్చు. ధన్యవాదాలు మహారాజా. దానదార నేల మీద పడడంతోటే వామనుడు త్రివిక్రమ రూపం ధరించి నభో వీధి వరకు వ్యాపించాడు. 1 అడుగుతో నేలను, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి 3వ అడుగు ఎక్కడ వేయాలని అడిగాడు. మహారాజా బలి, మీరు త్రిలోకాధిపతి అయినందుకు గర్వించారు. కానీ నేను కేవలం 2 అడుగులతోనే భూమి ఆకాశాలను లెక్కించాను. ఇప్పుడు నేను నా 3వ పాదం ఎక్కడుంచాలి? మీ మాట ఇప్పుడు అసత్యమవుతుందా? లేదు బ్రాహ్మణ దేవా, రాజా బలి ఇచ్చిన మాట అసత్యం కాలేదు. మీరు మీ 3వ పాదాన్ని నా శిరస్సు మీద ఉంచండి. బలిచక్రవర్తి తన శిరస్సు చూపడంతో పాతాళానికి అనగతొక్కేశాడు. ఇక్కడ ఒక సందేహం తలెత్తవచ్చు. దానశీలగా పేరు పొందిన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడం ఎంతవరకు సమంజసమని. బలి ఎంతో మంచివాడు, మరెంతో సత్యసంధుడు కావచ్చు. శౌర్య పరాక్రమాలలో ముల్లోకాలలోనూ ఎవరికీ సాటలేనివాడు కావచ్చు. అయితే రాక్షస గుణాలు కలవాడు.